ఈ కథ వైజాగ్లోని అమ్మాయిల హాస్టల్కి సంబంధించినది. హాస్టల్లో చదివే అమ్మాయిలందరికీ ఇది చాలా ఇష్టమైన ప్లేస్. కానీ ఆనందికి మాత్రం కాదు. అది ఎందుకో ఈ స్టోరీలో మీకు అర్థమవుతుంది. ఆనంది ఇంటర్ కంప్లీట్ చేసి పై చదువుల కోసం హాస్టల్లో జాయిన్ అవుతుంది. ఇంట్లో ఎంతో ప్రేమతో పెరిగిన ఆనందికి హాస్టల్ వాతావరణం అంతగా నచ్చలేదు. కానీ కష్టంగా అలవాటు చేసుకుంటుంది. హాస్టల్లో మిగిలిన అమ్మాయిలందరూ స్నేహంగా ఉంటే ఆనంది మాత్రం ఒక్కతే ఉండేది. ఒకరోజు రాత్రి హాస్టల్లో అందరూ పడుకున్నాక ఆనందికి ఏదో అరుపు వినిపిస్తుంది. ఆ అరుపు స్పష్టంగా రూమ్ నెంబర్ 206 నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రూమ్లో సౌమ్య అనే అమ్మాయి కొంతకాలంగా ఒంటరిగా ఉంటుంది. ఆనంది తన రూమ్లో నుంచి చిన్నగా బయటికి వస్తుంది. హాస్టల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కానీ రూమ్ నెంబర్ 206 డోర్ మాత్రం కొంచెం ఓపెన్ చేసి ఉంటుంది. ఆనంది కొంచెం భయంగానే రూమ్ నెంబర్ 206 తలుపు వద్ద నిలబడింది. లోపల సౌమ్య ఉందా, ఏం జరుగుతుంది అనే ఆలోచనల మధ్య ఆనంది నెమ్మదిగా తలుపు తట్టింది. సౌమ్య ఉన్నావా అంటూ పిలిచింది ఆనంది. ఎవరూ స్పందించలేదు. కానీ లోపల ఏదో కదలిక వినిపించింది. ధైర్యం తెచ్చుకొని తలుపు నెమ్మదిగా తోసింది ఆనంది. లోపలికి తొంగి చూడగానే ఆమె శరీరం గడ్డకట్టుకుపోయింది. సౌమ్య బెడ్ పైన ఉంటుంది. కానీ ఆమె ముఖం పూర్తిగా అంధకారంగా మారిపోతుంది. ఆమె కళ్ళు మూసే ఉంటాయి. కానీ గది మూలన అద్దంలో మాత్రం ఏదో కదిలినట్టు అనిపిస్తుంది ఆనందికి. అదే సమయంలో తలుపు గట్టిగా సౌండ్ వస్తుంది. ఆనంది వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరూ కనిపించరు. హాస్టల్ మొత్తం నిశ్శబ్దం. ఆనంది గుండె బరువెక్కింది. సౌమ్యని పిలవాలా లేక వెనక్కి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ అద్దంలో ఏదో కదిలినట్టు అనిపించింది. ముందు భయపడినా చిన్నగా ధైర్యం తెచ్చుకొని ఆనంది లోపలికి అడుగు పెడుతుంది. సౌమ్య అంటూ చిన్నగా పిలిచింది. కానీ సౌమ్య ఊహించని విధంగా కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఆనంది భయంతో వెనక్కి తిరిగి చూసింది. సౌమ్య శరీరం వెన్నులో వణుకు పుట్టించేలా వణికిపోతుంది. సౌమ్య, నువ్వు బాగున్నావా అంటూ చిన్నగా అడిగింది ఆనంది. సౌమ్య ఒక్క మాట మాట్లాడకుండా తల చిన్నగా పైకి లేపింది. ఆమె ముఖం పూర్తి నిస్తేజంగా, కళ్ళు వేరే దిశలో చూస్తున్నట్టు కనిపించాయి. ఆనంది ఇంక తట్టుకోలేక వెనక్కి పరిగెత్తబోయింది. కానీ తలుపు గట్టిగా ఒక్కసారిగా మూసుకుపోయింది. ఆనంది భయంతో తలుపును తెరవబోయింది. కానీ ఏదో అదృశ్య శక్తి దాన్ని అడ్డుకుంటున్నట్టు ఉంది. రూమ్ అంతా నీలి వెలుతురుతో మెరిసిపోతుంది. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకుపో అని చిన్నగా మాట్లాడింది సౌమ్య. ఆనంది గుండె ఆగిపోయినట్టయింది. సౌమ్య, నువ్వేనా మాట్లాడేది అంటుంది ఆనంది. కానీ సౌమ్య ఏం మాట్లాడలేదు. ఆనందికి ఒక్కసారిగా బయటికి పారిపోవాలనిపించింది. కానీ తలుపు మాత్రం తెరుచుకోలేదు. ఏమైంది, ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తుంది అంటూ హాస్టల్లోని కొంతమంది అమ్మాయిలు లైట్ వేసుకుని బయటికి వచ్చారు. అలాగే హాస్టల్ వార్డెన్ కూడా వచ్చి తలుపును గట్టిగా మోగించారు. అప్పుడు ఒక్కసారిగా రూమ్ అంతా నార్మల్ గా మారిపోతుంది. సౌమ్య నెమ్మదిగా బెడ్ మీద పడిపోయింది. గది చుట్టూ ఉన్న వింత వెలుతురు మాయమైంది. ఆనంది వణుకుతూ తలుపు తెరుస్తుంది. మేడం, నాకేదో భయంగా ఉంది. రూమ్ లోపల ఏదో ఉంది అంటూ ఆనంది హాస్టల్ వార్డెన్ కి చెప్తుంది. వార్డెన్ లోపలికి వెళ్లి సౌమ్యనే చూస్తుంది. కానీ సౌమ్య సరిగ్గా మాట్లాడలేకపోతుంది. ఈమెకి ఏమైందో తెలుసుకోవాలి అని అంటుంది వార్డెన్. కానీ హాస్టల్లో మిగతా అమ్మాయిలు మాత్రం ఒకరినొకరు చూసుకున్నారు. వారిలో చాలా మంది నిజం చెప్పలేక భయపడుతున్నట్టు అనిపిస్తుంది. హాస్టల్ వార్డెన్ సౌమ్యని లేపే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె గాఢ నిద్రలో ఉంటుంది. శరీరం మామూలుగానే ఉందనిపించినా కానీ ఆమె ముఖం మాత్రం వింత భయం కనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. కొంతమంది అమ్మాయిలు కలిసి సౌమ్యను పక్క రూమ్కి తీసుకుని వెళ్తారు. ఆనంది మాత్రం భయంతో వణుకుతూ, మేడం, నాకు ఆ రూమ్లో ఏదో ఉంది అనిపించింది. అద్దంలో కూడా ఏదో కదిలినట్టు కనిపించింది అంటూ చెప్తుంది. అప్పుడు వార్డెన్ ఆలోచనలో పడుతుంది. హాస్టల్లో ఉండే ఆశ అనే సీనియర్ అమ్మాయి సడన్ గా ముందుకు వచ్చి, మేడం, ఇలా జరగడం మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఇలా జరిగాయి అంటూ చెప్తుంది. అందరూ షాక్ అయ్యి ఆశానే చూస్తూ ఉంటారు. అవును, నేను చెప్పేది నిజమే. సుమారు 6 నెలల క్రితం సంధ్య అనే అమ్మాయి 206 రూమ్లో ఉండేది. ఆమె హాస్టల్లో చాలా సరదాగా ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె రూమ్లో నుంచి కూడా ఇలానే అరుపులు వినిపించాయి. హాస్టల్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. అప్పుడు కూడా మేము మేడంని పిలిచాము.
అందరూ లోపలికి వెళ్లేసరికి సంధ్య ఒక మూలన మూగబోయి వణుకుతూ కనిపించింది. ఆమె అప్పటి నుంచి పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళింట్లోని వాళ్ళు ఆమెను తీసుకుని వెళ్లిపోయారు. అసలు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ రూంలోకి వెళ్లిన అమ్మాయిలకి ఏదో జరుగుతుంది. హాస్టల్లో మిగతా వాళ్లకి ఆ గది అంటే భయం. ఆ మాటలు విన్న ఆనంది నిశ్శబ్దంగా నిలబడి తన వెనకాల ఉన్న రూమ్ నెంబర్ 206 రూమ్ వైపు తిరిగి ఒకసారి చూస్తుంది. ఆనంది హాస్టల్లో జరిగిన సంఘటన గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంది. 206 రూమ్లో ఏదో ఉంది, అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంది. ఆ రాత్రి అందరూ తమ గదుల్లోకి వెళ్లిపోయారు. హాస్టల్ మళ్లీ మామూలుగా మారినట్టు అనిపించినా ఆనంది మనసు మాత్రం కుదుటపడలేదు. సంధ్య, సౌమ్య ఇద్దరికీ కూడా ఇదే జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదు. 206 రూంలో ఏదో రహస్యం ఉంది. ఆ మరుసటి రోజు ఆనంది, ఆశ మరికొంతమంది స్నేహితులతో కలిసి నైట్ వాచ్మన్ ని కలుస్తారు. ఆ రూమ్ కి సంబంధించిన వివరాలు కావాలని అడుగుతారు. ఆయన మొదట చెప్పడానికి సిద్ధంగా లేనట్టు కనిపించినా ఆనంది చాలా బతిమిలాడిన తర్వాత ఆయన ఒక పెద్ద నిజం బయట పెడతాడు. కొన్నేళ్ల క్రితం ఓ యువతి ఇక్కడే హాస్టల్లో ఉండేది. ఆమె పేరు నందిని. ఒకరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా బయటికి వెళ్ళింది. అంతే, ఇంకా మళ్లీ తిరిగి రాలేదు. ఆ తర్వాత మళ్లీ ఎవరూ ఆమె గురించి వినలేదు. కొంతమంది మాత్రం రాత్రి వేళలో ఆ రూంలో అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపిస్తుంది అని చెప్పేవారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆనంది భయపడలేదు. ఆ రూంలోకి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. రూమ్ నెంబర్ 206లోకి వెళ్లి సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో ఆనంది ఒక్కతే ఆ రూంలోకి వెళ్తుంది. లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఒక్కసారిగా చలిగాలులు స్పష్టంగా అనిపించాయి. ఆనంది అద్దం వైపు చూడగానే ఆమెకి ఓ ఆకారం అద్దంలో కనిపించింది. ఆనంది భయపడకుండా "నువ్వు నందినివా?" అంటూ అడుగుతుంది. ఆ ప్రతిబింబం మౌనంగా నిలిచింది. కానీ అద్దంలో నుంచి ఒక సున్నితమైన గొంతు వినిపించింది, "నన్ను మర్చిపోయారా?" అంటూ. ఆనంది గాబరాగా "నువ్విక్కడ ఎందుకున్నావు?" అని ప్రశ్నించింది. నీలి చీరతో పెద్ద పెద్ద కళ్లతో ఆ ప్రతిబింబం కాస్త యువతిగా మారింది. "నేను ఎవరినీ క్షమించను" అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఆనంది వెనక్కి కదలబోయేలోపే గది అంతా ఒక్కసారిగా ప్రకంపించిపోయింది. అప్పటికే మిగతా అమ్మాయిలు, హాస్టల్ వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆవిడ పాత ఫోటో ఒకటి తీసి చూపిస్తూ "ఇదేనా నువ్వు?" అంటూ ప్రశ్నించింది. ఆ ఆకారం మెల్లగా మాట్లాడుతూ "అందరిలాగానే నేను బాగా చదవాలని కలలు కన్నాను. కానీ కొంతమంది దుష్టుల చేతిలో నా జీవితం బలైపోయింది. అందుకే నా ఆత్మ ఈ రూంలోనే మిగిలిపోయింది" అంటూ తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆనంది, ఆశ, హాస్టల్ వార్డెన్ అందరూ కలిసి ఆమె ఆత్మకు శాంతి కల్పించే ప్రయత్నం చేస్తారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ 206 రూమ్ని ఓపెన్ చేస్తారు. కానీ ఆ రోజు నుండి ఎవరికీ ఆ రాత్రి భయానక సంఘటనలు ఎదురు కాలేదు.